హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. ఈరోజు నా మార్నింగ్ లాగ్ అలాగే ఆఫ్టర్నూన్కి ఒకటేసారి ఏ విధంగా చేసుకునేది నేను మీకు చెప్తానండి. సో ఇక ఫస్ట్ పాలు స్టవ్ మీద పెడతాము. సో ఈ పాలు కాగే లోపల మనము చక్కెర వేసుకుందామండి. ఒక చిన్న గ్లాస్కి అయితే గాన 1 స్పూను చక్కెర వేసేసుకొని 1/2 టీ స్పూను బ్రూ వేసుకుంటానండి. ఇలా వేసుకోవటం వల్ల బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. పాలు మాత్రం బాగా మరగబెట్టుకోవాలండి. ఇక మీగడ పాలల్లో పడుతుందని ఈ విధంగా స్పూన్ అడ్డం పెట్టేసి ఇలా పోసుకుంటున్నానండి. ఇక ఒకేసారి మధ్యాహ్నానికి పెరుగు తోడు కావాలి కదా, ఆ మీగడ వేసేసి అందులోనే పాలు పోసేసి ఇంకా తోడు పెట్టుకుంటానండి. మనము మీగడంతా తీసేసినామనుకో పెరుగు అంత టేస్ట్ ఉండదన్నమాట. సో అలా చేసుకుంటాను. ఇక కాఫీ తిరగొట్టుకుంటున్నానండి, తాగుతున్నాను అన్నమాట. ఇంకా కాఫీ తాగేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఏ పనులు అయితే చెయ్యనండి నేను. ఇక అత్తయ్య లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు జయ అని అడుగుతుందండి. సో నేనైతే ఆకుకూర పెసరపప్పుతో కర్రీ చేస్తున్నాను, వాటిలోకి రొట్టె అలాగే చుక్కాకు పప్పు ఎల్లిపాయ పొడి రసం చేస్తున్నానని చెప్తున్నానండి. ఓకేనండి. ఇక కందిపప్పు తీసుకున్నాను ఒక బౌల్లోకి, అలాగే 2 సార్లు కడిగాను, స్టవ్ వెలిగించి పెడుతున్నానండి. 1 కప్పు కందిపప్పుకు వచ్చేసి 3 గ్లాసుల వాటర్ పోసేసినాను, అలాగే 1 చుక్క ఆయిల్ వేసేసానండి. ఇక మూత పెట్టేస్తున్నాను. ఇక నేను ఆకుకూర చేస్తున్నానని చెప్పాను కదా, సో ఆకుకూర 2 కట్టలకి వచ్చేసి ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు పప్పుకు రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా ఒక పేపర్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేస్టేజ్ అంతా పేపర్లోకి ఒకటేసారి అనుకుంటానన్నమాట. ఇక స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టానండి ఆకుకూర కర్రీకి. ఇంకా 2 కట్టలకు వచ్చేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేస్తున్నాను. అలాగే ఆయిల్ వేడెక్కింది, ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి అందులో వేసానండి. మిరపకాయలు అలాగే కరివేపాకు. ఇక ఆనియన్స్ అనేది బాగా దూరగా వేయించుకోవాలండి. ఆకుకూర సన్నగా కట్ చేసి ఈ విధంగా వేస్తున్నాను అన్నమాట. చూడండి. ఇక ఆకుకూరలో 1 స్పూన్ పసుపు, అలాగే పప్పులో 1 స్పూన్ పసుపు వేసాను. ఇక మూత పెట్టేస్తున్నానండి ఆకుకూర మీద. అలాగే పప్పు బ్యాలు 10% ఉడికిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ 1 వేసాను, అలాగే ఒక పిరికెడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. మూత పెట్టేస్తున్నాను. అలాగే ఆకుకూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ పైకి ఆకుకూరను కిందికి ఈ విధంగా కలియబెట్టుకోవాలండి. ఇప్పుడు పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నాను ఆకుకూరలో. సిమ్లో పెట్టేసుకొని మనము పెసరబ్యాళ్ళు ఆకుకూర బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. అలాగే 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలియబెట్టి మూత పెట్టేసుకోవాలండి. ఇక పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఆకుకూర కొంచెం మగ్గింది. ఇక ఒకసారి బాగా కలియబెట్టుకోవాలండి. ఇక ఆకుకూరలోకి కొబ్బరి కట్ చేసుకుంటున్నానండి, అలాగే మిక్సీ పట్టుకొని వస్తాను. ఇక రొట్టె చేయటానికి నీళ్లు పెట్టుకుంటున్నాను. అలాగే ఆకుకూర సిమ్ములో పెట్టాం కదా, బాగా మగ్గుతుంది. ఇక పప్పు ఎంతవరకు వచ్చిందో చూడాలండి. పప్పు బ్యాళ్ళు 80% ఉడకాలి, అలాగే పచ్చిమిర్చి ఉడికింది, ఆనియన్ ఉడికింది. ఇక మనము చుక్కాకు 1 కట్ట తీసుకున్నానండి 1 కప్పు కందిపప్పుకు. ఇక చుక్కాకు బాగా కడిగి ఈ విధంగా వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు ఈ విధంగా నలిసి అందులో వేయాలండి. ఇక పప్పుకు మూత పెట్టేశాను, నీళ్లు కాగుతున్నాయి. ఆకుకూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. వీటిలో బాగా మగ్గిన తర్వాతనే మనం కారం వేసుకోవాలండి. 1 స్పూనున్నర కారం వేసేసాను. ఆకుకూరకు 2 స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నానండి. 1 చిన్న స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. వీటిని కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట.
ఇక బ్యాళ్ళు మెత్తగా అయినాయో లేదో చూసేసి మనము ఈ ధనియాల పొడి వేసేస్తే సరిపోతుందండి. ఓకేనండి, ఇక ఆకుకూర అయింది, మూత పెట్టేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేశాను. అలాగే చుక్కాకు పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఆకుకూర పెట్టిన తర్వాత మనము ధనియాలు వేస్తాం కదా, ధనియాలు వేసిన తర్వాత 1-2 సెకండ్స్ ఆగిన తర్వాత మనం ఈ విధంగా ఇట్లా కుదిస్తే కానీ ఆకుకూర కిందికి పోతుంది, బ్యాళ్ళు పైకి వస్తాయి. మనము బ్యాళ్ళు ఈ విధంగా రసానికి పక్కకు తీసుకోవచ్చండి. సో పక్కకు పెడుతున్నాను, ఆకుకూర అయిందండి. ఇక రొట్టెకు పెన్నం పెట్టుకుందాం అన్నమాట. ఇక్కడంతా క్లీన్ చేసేసుకున్నాను, అలాగే పెన్నం పెట్టేసుకుంటున్నానండి, రొట్టె పెన్నము. ఇంకా పప్పులో చింతపండు వేయాలి కదా, సో చింతపండు వేసేద్దామండి. 1 కప్పు కందిపప్పుకు నిమ్మకాయ సైజ్ అంతలో 1/2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలండి. సో ఇక మనము రొట్టెపిండి జల్లి పెట్టుకోవాలి కదా, అందుకు కొంచెం లేట్ అవుతుందని నేను ఆల్రెడీ పెన్నం కింద స్టవ్ వెలిగించాను కదండి, ఆ నీళ్ళు కూడా వేడవుతాయని ఆ గిన్నెను పెన్నం మీద పెట్టాను అనమాట. ఇక రొట్టెపిండి జల్లించుకుంటున్నానండి నేను. అలాగే ఈ విధంగా రౌండ్గా ఇలా అనుకోవాలండి. ఇలా అనుకున్న తర్వాత మధ్యలో పిండి అంతా తీసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఆ పిండి మనం రొట్టె కింద వేసుకోవచ్చండి. ఇక బాగా కాగబెట్టిన నీళ్లను మనం ఈ రౌండ్గా చేసుకున్న గుంతలో పోసేసుకోవాలండి. వేడి నీళ్ళు, చెయ్యి కాలుతుంది కాబట్టి మనము స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలండి. నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి పిండిలో. కొంతమంది పట్టించుకునేటప్పుడే సాల్ట్ వేసుకొని పట్టించుకుంటారు. మేమైతే ఇలా గుంతలాగా చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఈ విధంగా వేడి నీళ్ళు పోసేసి ఇలాగా స్పూన్తో కలుపుకుంటానండి నేను. ఇప్పుడు కొంచెం చల్లగా అవుతుంది కదా, అప్పుడు మనం చేత్తో బాగా సాదినట్టు పిసుక్కుంటే గాన రొట్టె బాగా పొంగుతుందండి. చూడండి, మనకు నీళ్ళు తక్కువైతే గాన చూసుకొని మళ్ళీ వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటూ నీళ్ళు తక్కువైతే వేసుకుంటూ కలుపుకోవాలండి, లేకుంటే ఒకటేసారి అంతా పోస్తే కన్నా జోరు అవుతుందన్నమాట. అందుకు ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం పిండినంతా ఈ విధంగా డివైడ్ చేసుకున్నానండి. చూడండి పిండి ఎంత బంకగా వచ్చిందో. పిండిని సాదినట్టు కలుపుకోవాలండి. పిండి కలుపుకునే విధానంలోనే ఉంది, చూడండి అలా కలపాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు రౌండ్గా చేసేసుకొని 2 చేతులు ఇలా అనుకొని ఇలా తట్టాలండి. మనము చేత్తో కూడా ఇలా మొత్తం రొట్టెనంతా తట్టేయచ్చండి. చూడండి, ఇక రొట్టె కింద ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఇలాగే మొత్తం అంతా రొట్టెని తట్టేసుకోవాలండి. ఇంకా రొట్టె రెడీ అయింది. పెన్నం కాలిందో లేదో ఒక చుక్క నీళ్లు వేస్తే కానీ తెలుస్తుంది కదా. ఎప్పుడే కానీ రొట్టె వేయాలి అనుకుంటే కానీ పెన్నం బాగా కాలిన తర్వాత ఇలాగా చేతులకు తీసేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. చూడండి, చాలా సింపుల్ అండి రొట్టె చేసేది. ఇక పెన్నం మీద రొట్టె వేసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా పిసుక్కొని రెడీగా పెట్టుకోవాలండి. రొట్టె అయిపోయే లోపల మనం రొట్టె తట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు టైం వేస్ట్ కాదండి. ఇక మనం గిన్నెలో నీళ్లు పెట్టుకొని అలాగే ఒక చిన్న క్లాత్ పెట్టుకుంటాం కదా, ఆ క్లాత్తో ఈ విధంగా మొత్తం అనేసేయాలండి రొట్టె మీద. ఇంకా మనము చెయ్యి తడిగా ఉంటుంది కదా, అదే తడి చేత్తో మళ్ళీ రొట్టె పిండిని ఈ విధంగా బాగా సాదినట్టు రౌండ్ చేసుకోవాలండి. ఇక రౌండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంటే తీసేసి అలాగే ఇక రొట్టెను తిప్పేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇక రొట్టెను బాగా కాల్చుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్ కంపల్సరీగా ఉండాలి.
బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు, అలాగే ఎల్లిపాయలు, ఇక కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసానండి. ఇక పోపు బాగా వేగిన తర్వాత మనము పప్పులోకి కొంచెము, రసంలోకి కొంచెం వేసేసుకోవచ్చండి. ఇక రసం పొడికి అవన్నీ చల్లారాలి కదా, అంత లోపల మనం పప్పులోకి పోపు వేసుకుందామండి. ఇక పప్పుకు రసంకి 2 ఎనుపుకొని వచ్చానండి. ఇక పప్పు మాత్రము 1 కప్పు కందిపప్పుకు మనం 3 కప్పుల నీళ్ళు పోయాలండి, సపరేట్గా చేయాలి అనుకున్నప్పుడు. ఇంకా పప్పులో మాత్రం ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 1 గుప్పెడు పచ్చిమిర్చి, 1 కట్ట చుక్కాకు, అలాగే ధనియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొంచెం చింతపండు వేసిన తర్వాత ఎనిపినాక ఈ విధంగా పోపు పెట్టుకోవాలండి. ఇక రసంకి కొంచెం 4 దబ్బలు చింతపండు, అలాగే ఒక చిన్న సైజు టమాటా అండి. ఈ విధంగా బొడ్డు కాడ తీసేసి బాగా నీట్గా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇక పప్పును ఒక బౌల్లోకి తీసుకుంటాం కదండి, ఆ బౌల్ని కొంచెం వెచ్చజేసి ఈ విధంగా తీసుకుంటే కనుక పప్పు చెడిపోదు, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆకుకూర పప్పులు ఎప్పుడైనా కూడా ఇలా పక్కన చేసి ఒక్కసారి చూడండి, ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అండి. చూడండి భలే ఉంది కదా పప్పు కదా. చుక్కాకు పప్పు రెడీ. ఇక రసం పొడి తయారు చేసుకోవడానికి మనం అన్నీ వేయించుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి చల్లారినాయి, మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక ఆల్రెడీ రసంలో చింతపండు, టమాటా పండు, అలాగే ఉప్పు, బెల్లం వేసానండి. ఈ మిక్సీ పట్టిన రసం పొడి కూడా వేసేసి ఉడికిస్తున్నానండి. ఇంకా లాస్ట్లో మాత్రము అంతా ఉడికిన తర్వాత అన్నీ సరిపోయినాయో లేదో చూసేసుకొని మనము ఇక కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమేనండి. ఓకేనండి. ఇక ఈ చుక్కాకు పప్పులోకి కాంబినేషన్ మాత్రము నేను ఎల్లిపాయ పొడి పట్టానండి. ఇక వీటిలో మాత్రము కొంచెం కొబ్బరి, ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర వేసేసి ఎల్లిపాయలు ఎక్కువ వేసి మిక్సీ పట్టుకుంటానండి. 1 స్పూన్ ఉప్పు అయితే కంపల్సరీగా 2 స్పూన్ల కారం వేస్తానండి. ఇక రసం రెడీ. అలాగే పప్పులోకి ఎల్లిపాయ పొడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.